నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట సొసైటీ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మైనంపల్లి రోహిత్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. గజ్వేల్ పట్టణంలో ఉన్న చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టేందుకే బీఆర్ఎస్ వాళ్లు బంద్ నిర్వహించారని వెల్లడి. గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. నిరసనతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. నిజాంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీజేపీ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ చలిమిటి నరేందర్, బీజేపీ నాయకులు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. రామయ్యంపేట సొసైటీ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేటలో మొట్టమొదటిసారిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేశారు. రామయ్యంపేట సొసైటీ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రామయ్యంపేట పట్టణ అభివృద్ధితో పాటు ఈ ప్రాంత రైతులు పండించే మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాన్ని మొట్టమొదటిసారిగా రామయ్యంపేట పట్టణంలో ప్రారంభించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో రామయ్యంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే రోహిత్ రైతులకు సూచించారు. త్వరలో నిజాంపేట మండల కేంద్రంలో కూడా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ రామయ్యంపేట సొసైటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, క్వింటాలకు 2400 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని, రైతుల కోసమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక లేక ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దృష్టికి గ్రామస్తులు తీసుకుపోయారు. స్పందించిన ఆయన స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలు పంపించారని తహసీల్దార్ రజనీ కుమారికి సూచించారు. ఇసుక బజార్ ఏర్పాటు కోసం కృషి చేస్తారన్నారు. రామయ్యంపేట పరిసర ప్రాంత రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో పట్టణంలో మొట్టమొదటిసారిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి, మార్కెట్ కమిటీ సెక్రటరీ ఈశ్వర్ కుమార్, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేవుని రంజిత్, పుట్టి సందీప్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాయకులు ఫ్లోవెల్ కృష్ణారెడ్డి, డాక్టర్ మోహన్ నాయక్, చింతల స్వామి, సిద్ధరామరెడ్డి, బైరం కుమార్, దాంకి స్వామి, ప్రకాష్, యాదగిరి రైతులు పాల్గొన్నారు. మరి రామాయణపేట్ మండల్కి సంబంధించిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి మెదక్ జిల్లాలోనే ఇది మొట్టమొదటి కొనుగోలు కేంద్రం కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అన్ని రంగాలలో మెదక్ మరియు రామాయణపేటని ముందుంచుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అతి తొందరలో మరి నిజాంపేటలో కూడా ప్రారంభించుకుంటాం. అదేంటంటే జియో వచ్చేది మినిస్టర్ గారి దగ్గర నుంచి. జియో రాకపోయినా కానీ మనకు అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రారంభించుకున్నాం. అది కూడా జియో వచ్చిన వెంటనే మన నిజాంపేటలో కూడా ప్రారంభించుకుంటామని తెలియజేస్తున్నాం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా మొక్కజొన్న క్రాప్ అనేది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రామాయణపేట్ మండలంలో శాంక్షన్ కావడము చాలా సంతోషంగా ఉంది. మనకు టోటల్గా రామాయణపేట్ ఎంటైర్ 4 మండల్స్కి కలిపి 2315 క్వింటాళ్లకు మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది మొక్కజొన్న క్రాప్. అండ్ ప్రొడక్షన్ కూడా 81,025 క్వింటాల్స్లో ఇక్కడ కొనుగోలు కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 2400 రూపాయలకు క్వింటాలు
మొక్కజొన్న అనేది పర్చేజ్ చేయడం జరుగుతుంది. అది మొక్కజొన్న కూడా సేమ్ యాజ్ ప్యాడీ లాగా క్లీన్గా ఉండి మట్టి ఏం లేకుండా ఉన్నట్లయితే కనుక పర్చేజ్ చేయడం అవుతుంది. మాయిశ్చర్ కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ చేంజ్ ఆఫ్ ద క్రాప్ అనేది ఈ స్కీమ్ గవర్నమెంట్ చాలా మంచి అమౌంట్ ఇచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రెస్టీజియస్గా లాంచ్ చేసింది. కాబట్టి రైతులందరూ కూడా క్రాప్ చేంజ్ చేసుకొని గవర్నమెంట్కి సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజుపల్లి గ్రామంలో సోమవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామంలో 10 లక్షల వ్యయంతో సీసీరోడ్డు పనులు ప్రారంభించామని గ్రామ సర్పంచ్ శైలజ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సీసీరోడ్డు పనులు ప్రారంభించామన్నారు. నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజుపల్లి గ్రామంలో సోమవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామంలో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని గ్రామ సర్పంచ్ శైలజ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. గ్రామానికి సంబంధించిన మహిళా భవనంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారన్నారు. సీసీ రోడ్డుకు సహకరించిన ఎంపీ రఘునందన్ రావుకు గ్రామ పంచాయతీ తరపున గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశటి సిద్ధరాములు, గ్రామ కార్యదర్శి రాము, ఉప సర్పంచ్ రాజశేఖర్, ప్రశాంత్ గౌడ్, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రాజు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. బచ్చరాజుపల్లి గ్రామంలో ఎంపీ రగన్న సారథ్యంలో మా ఊరికి ఒక 10 లక్షల సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షల సీసీ రోడ్ను ఈరోజు గ్రామస్తుల సమక్షంలో, పాలకవర్గం సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి పూర్తిగా సహకరించిన ఎంపీ రగన్నకు ఎల్లవేళ్ళ మా ఊరు నుంచి రుణపడి ఉంటాము. ఇదే కాకుండా మహిళా భవనము, ఇంకోటి ఎస్సీ కమ్యూనిటీ హాలు, రోడ్లకు సంబంధించిన విషయాలు ఎంపీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా బచ్చరాజుపల్లి గ్రామానికి అభివృద్ధికి ఎంత సాయం అని చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సహకరించిన ఎంపీ రగన్నకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని గ్రామ బీజేపీ అధ్యక్షులు అయ్యన్నగారి మురళీధర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ బీజేపీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో గర్వకారణమని గ్రామ బీజేపీ అధ్యక్షుడు అయ్యన్నగారి మురళీధర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ బీజేపీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లి మరింత బలోపేతం చేస్తామని గ్రామ నాయకులు తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉత్సాహభరితంగా వాతావరణాన్ని నెలకొంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అబ్బగోని రామస్వామి గౌడ్, రవి యాదవ్, జంగా అశోక్, అన్నారెడ్డి గారి సుధాకర్ రెడ్డి, అల్వాల బాబు, కావేటి నవీన్ స్వామి, అబ్బగోని వెంకట్ గౌడ్, అబ్బగోని నితిన్ గౌడ్ మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ విజయ గాథలను స్మరించుకున్నారు. బీజేపీ స్థాపించిన నాటి నుండి 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మమషాపూర్ గ్రామ విలేజ్లో దౌలతాబాద్ మండల్ జిల్లా సిద్దిపేటలో జెండా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా బీజేపీ ఈరోజు మనకొక నాయకత్వం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనలో ఉండాలి. ఏ రోజు కూడా ఇంత యుద్ధాలలో కూడా ఈరోజు మనకు అన్ని సమకూర్చున్న నాయకుడు అంటే మన మోడీ గారికి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి అందరూ కూడా భావించి ఆలోచించి రేపటి పౌరులకు కూడా ఆయన ఆదర్శం అని చెప్పి మన మహా శ్రీరామచంద్రునిలాగా ఈరోజు భారతదేశాన్ని ఏలుతుండు. ప్రపంచ దేశాలు కూడా ఏలెత్తి తన సైడ్ చూస్తున్నాయి. దాన్ని గౌరవదగ్గ ప్రజ మనకే దక్కుతుంది భారతదేశానికి అని చెప్పి నేను భావిస్తున్నాను. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ చలిమేటి నరేందర్, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించామన్నారు.
నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ చెలిమిటి నరేందర్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించామన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గిరిగంటి బాబు, వార్డు సభ్యులు దుర్గయ్య, బీజేపీ నాయకులు ఆముదరాజు, చంద్రశేఖర్, మౌరం లక్ష్మణ్, ప్రవీణ్, మల్లేశం, కుమార్, రమేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ 46వ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ జరగడం. ఈ నిజాంపేట ప్రజలందరికీ 46వ దినోత్సవ పార్టీ దినోత్సవం శుభాకాంక్షలు. మండల కేంద్రంలో బీజేపీ 46వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నుంచి పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. దీని సందర్భంగా నిజాంపేట బీజేపీ మండల నాయకులకు మరి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ ఈరోజు గల్లీలో కాదు ఢిల్లీలో ఎగరవేస్తున్నాం. ప్రజలకు ఆకాంక్షలు నెరవేరుస్తూ అందరికీ అన్ని వేళలా మా పార్టీ ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తామని ఈరోజు ధీమా వ్యక్తం చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు బస్ డిపోలో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా గజ్వేల్ బంద్ నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు నిరసన తెలుపుతున్నారు. బస్ డిపో నుంచి బస్సులను కదలనివ్వటం లేదు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గజ్వేల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది కేసీఆర్ గారి నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గజ్వేల్ నుండి 2014లో, 2018లో, 2023లో ఎప్పుడు భారీ మెజార్టీతో ప్రజల యొక్క మన్ననలు పొంది గెలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్లో గత 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలుగా గజ్వేల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. మీ గజ్వేల్ ప్రజలందరికీ కూడా తెలుసు. గజ్వేల్లో కేసీఆర్ రాకముందు మహిళలు మంచినీళ్ళ బిందెలు పెట్టుకొని రోడ్ల మీద పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు బిందెలు తీసుకొని మంచినీళ్ళ కోసం రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఒక్కొక్క గ్రామంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదేవిధంగా స్కూళ్ళు లేక చాలా కష్టపడేవాళ్ళు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిండ్రు, ఓ ఎడ్యుకేషన్ హబ్ తీసుకొచ్చిండ్రు, మా గజ్వేల్లో ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ముఖ్యంగా ఒక మల్లన్న సాగర్ తీసుకొచ్చిండ్రు, ఒక కొండపోచమ్మ సాగర్ తీసుకొచ్చిండ్రు. గజ్వేల్ రైతాంగానికి కానీ గజ్వేల్ ప్రజలకు కానీ ఒక కన్నా తండ్రిలాగా అందరినీ కాపాడుకున్నటువంటి విషయం గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. ఒక గొప్ప నాయకుడు. ఇవాళ ఎవరైతే కేసీఆర్ని విమర్శిస్తుండో వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ అల్లరి మూకలు చేసినటువంటి దాడికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా ఇవాళ డిపో ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఒక గూండాల మాదిరిగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళు మంచి చేస్తున్నటువంటి పనులు లేవు. కానీ కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, లేకపోతే అందిన కాడికి దోచుకోవడం, అడ్డుకుంటే బెదిరించడం, ప్రశ్నిస్తే బెదిరించడం, ఇట్లాంటి ఒక మూర్ఖపు ధోరణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్యాంప్ ఆఫీస్ మీద కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి అంటే యావత్ తెలంగాణ ప్రజల మీద దాడిగా భావించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇవాళ స్పందించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా
బంద్ను పాటించి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గూండాయిజానికి అరాచకానికి నిరసన తెలిపేటువంటి పరిస్థితిలో ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో సంపూర్ణమైనటువంటి బంద్ కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒకటే సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాం. మీరు పదే కేసీఆర్ గారు ఎక్కడ అని ప్రశ్నించడం కానీ, లేదా కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద లేదా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చి ఏదో చిల్లర ప్రయత్నాలు చేయడం ద్వారా మీడియాలో స్పేస్ దొరుకుతుందేమో కానీ మీరు ప్రజల హృదయాల నుంచి రోజుకింత దూరం అవుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మేము అందరం కూడా కేసీఆర్ గారి ప్రతినిధులుగా ప్రతి గ్రామంలో ప్రజల కష్ట సుఖాల్లో మేము భాగస్వాములం అవుతూ ఉంటే వాళ్ళు ఏ గ్రామంలో ఎక్కడ మట్టి దొరుకుతుంది లేదా ఎక్కడ ఏ సమస్య ఉన్నది ఆ సమస్యను అధికారుల దగ్గర తీసుకుపోయి ఎంత కమిషన్ తొప్పాలనే ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉన్నారు కనుకనే మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించలేదు. కాంగ్రెస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో జరిగినటువంటి గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ 35,000 వార్డులలో పర్యటించి సమస్యలను తెలుసుకునేందుకే గుడ్ మార్నింగ్ శంకరంపేట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తేవాలని సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ శంకరంపేట కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 5వ వార్డులో సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ తన పంచాయతీ సిబ్బందితో కలిసి పర్యటించారు. వార్డులలో పర్యటించి సమస్యలను తెలుసుకునేందుకే గుడ్ మార్నింగ్ శంకరంపేట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తేవాలని సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ శంకరంపేట కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 5వ వార్డులో సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ తన పంచాయతీ సిబ్బందితో పర్యటించారు. వార్డులో పర్యటిస్తున్నప్పుడు కొంతమంది నీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. వార్డులో ఉన్న సమస్యలను సైతం ఆయన దృష్టికి తీసుకుపోయారు. వార్డులో పర్యటిస్తున్న నల్లా నీరు ఎలా వస్తుందనే విషయాన్ని తానే స్వయంగా నల్లాల దగ్గరికి వెళ్లి పరిశీలించారు. మోటార్లు ఏర్పాటు చేయడంతోనే నీరు కొంతమందికి సరిగ్గా రావటం లేదని వార్డు ప్రజలను ఆయనకు తెలిపారు. మురుగు కాలువలు శుభ్రం చేస్తున్నా కూడా కొంతమంది తడి పొడి చెత్తను మురుగు కాలువలో వేయడంతో కంపు కొడుతున్న విషయాన్ని వార్డు ప్రజలు ఆయనకు తెలపడంతో వెంటనే చెత్తను వేస్తున్న వారిని పిలిపించి చెత్త వేయడంతో మురుగునీరు నిల్వ ఉండి దోమలు వ్యాపించడంతో విష జ్వరాలు వ్యాపిస్తాయని, ఎవరైనా చెత్త బయట వేస్తే వారికి జరిమానా విధిస్తామని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని నీటి సమస్య రావద్దన్న ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ శంకరంపేట కార్యక్రమంలో భాగంగా వార్డులలో పర్యటించి నీటి సమస్యతో పాటు వార్డులలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకోవడం జరుగుతుందని, ప్రతిరోజు ఒక వార్డుని ఎంచుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ వార్డు సభ్యులతో పాటు నా దృష్టికి తీసుకురావాలని ఆయన వార్డు ప్రజలను కోరారు. నల్లా వస్తున్న సమయంలో మోటార్లను బిగిస్తే ఆ మోటార్లను తొలగించి గ్రామ పంచాయతీకి తరలించడం జరుగుతుందని, ఎవరైనా మోటార్లు బిగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని నీరు వృధా చేయకుండా సరిపడా నీరు రాగానే నల్లాలను డమ్మిల్లో బిగించాలని, ఏర్పాటు చేసుకుని వృధా కాకుండా చూసుకోవాలన్నారు. గుడ్ మార్నింగ్ శంకరంపేట్ గుడ్ మార్నింగ్ శంకరంపేట్ అనే కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి గల్లీ తిరుగుతూ ప్రతిరోజు ఒక గల్లీ ఎంచుకొని ప్రతి గల్లీ తిరుగుతూ ఆ గల్లీ సమస్యలు తెలుసుకోవడం, ముఖ్యంగా నీటి సమస్య కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మాల్తం వాళ్ళ గల్లీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే 5th వార్డులో అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర మన వాల్ ఆన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే వాటర్ ప్రాబ్లం లేదు. యాక్చువల్గా చూస్తే ప్రెషర్ బాగానే ఉంది. కొన్ని 2-3 ఇళ్ళకి సన్నగా తక్కువ రావడం జరుగుతుంది. దాన్ని కూడా సమస్య పరిష్కరించమని చెప్పినాము వాటర్ మ్యాన్లకి. అండ్ వీళ్ళకి బోర్ కావాలంటున్నారు. ఒక్కటి గమనించాలి, ఈ ఏరియాలో డైలీ 2 times వస్తాయి నీళ్ళు, మార్నింగ్ ఈవినింగ్. అండ్ ప్రెషర్ చాలా బాగుంది. బ్యారెల్ అంటే ఈ లెవెల్లో వాటర్ ఎక్కుతున్నాయి అండ్ ప్రెషర్గానే వస్తున్నాయి. సరే, అయినా కానీ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ఒక బోర్ వేయించాము. వారు ఉన్న బోర్ని మంచిగా చేయించి యూజ్లో వచ్చేలాగా చేస్తాము. థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా రెస్పాన్సిబిలిటీగా వాటర్ యూజ్ చేసుకోండి. కొంచెం ఆన్ ఆఫ్ పెట్టుకోండి. మీ డ్రమ్ నిండగానే అది ఆఫ్ చేసుకుంటే ఇంకా పక్క వాళ్ళకి మళ్ళీ ఇంకొంచెం ప్రెషర్గా వెళ్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తేనే మనం నీళ్లు సమస్య అనేది ఉండకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. మరొకటి, మోటార్లు పెట్టే వాళ్ళు మాత్రం ఇది హెచ్చరించడం జరుగుతుంది, మోటార్లు తీసేయండి. జీపీ సిబ్బంది వచ్చి మోటార్లు తీసుకొని వెళ్ళే వరకు చూడకండి. దయచేసి పక్క వాళ్ళని దృష్టిలో కూడా పెట్టుకోండి. మన ఇంటికే నీళ్లు రావాలి అని మోటార్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మా జీపీ సిబ్బందికి కూడా చెప్తాము,
ఇంకో 2-3 రోజుల్లో వారం రోజుల్లో మళ్ళీ తిరగడం జరుగుతుంది. మోటార్లు పెడితే మాత్రం దానికి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. చిట్ట చివరి వారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని కొల్చార మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. చిట్ట చివరి వారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని కొల్చార మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కొల్చార మండలంలోని రాంపూర్, కిస్టాపూర్, చిన్నగన్పూర్, రంగంపేట, ఏటిగడ్డ, మాందాపూర్ గ్రామాల్లో బీజేపీ జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పంతులు హరీష్ పటేల్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ శేఖర్ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సామల యాదగిరి, కొల్చార మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి పల్లె రవికాంత్, మందా మహేష్, కిస్టాపూర్ సర్పంచ్ స్వప్న ఉషయ్య, ఉప సర్పంచ్ నిర్మలా శేఖర్, కిస్టాపూర్ బూత్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఎంబరి శేఖర్ యాదవ్, రాంపూర్ బూత్ అధ్యక్షులు ఆకుల కృష్ణ, బీజేపీ నాయకులు రాము, ఉస్కే నరసింహులు, శేఖర్, బీజేపీ యువ నాయకులు అంకం నాగరాజు, తలారి నరేష్, పుల్లబోయిన పెంటయ్య, కమ్మరి సాయి కిరణ్ చారి, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎంచర్ల శేఖర్ యాదవ్, గ్రామ ఉప సర్పంచ్ చందాపురం నిర్మలా శేఖర్, రాంపూర్ మాజీ ఎంపీటీసీ యాదగిరి, కిస్టాపూర్ బీజేపీ బూత్ అధ్యక్షులు సాదుల దుర్గప్రసాద్, ఎంబరి శేఖర్ యాదవ్, రాంపూర్ బూత్ అధ్యక్షులు ఆకుల కృష్ణ, గ్రామ ఉప సర్పంచ్ చందాపురం నిర్మలా శేఖర్, 2వ వార్డు మెంబర్ పసుల రేఖ, యాదగిరి మండల ఉపాధ్యక్షులు బడ్డ చంద్రశేఖర్, రాంపూర్ మాజీ ఎంపీటీసీ యాదగిరి, కిస్టాపూర్ మాజీ సర్పంచ్ మల్కె మల్లేశం, నాయకులు సాదుల సాయిరాజ్, షేరిపల్లి శేఖులు, కర్ర సిద్ధయ్య, సాదుల దుర్గయ్య మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 1980లో పార్టీ స్థాపించడం జరిగింది. దానికి ఎంతో మంది కష్టపడి శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ అలా దీన్ దయాల్ నిన్న మన ప్రశిక్షణ కార్యక్రమంలో చర్చించుకున్నాం. దీన్ని బట్టి మనం ఎంతోమంది చాలామంది కష్టపడి మధ్యలో 2 సీట్లకే పరిమితమైన ఈ యొక్క బీజేపీ పార్టీ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిరి ఇంటర్నేషనల్ వరల్డ్ లెవెల్లో ఒక భారతదేశం అంటే చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులతోని విరాజిల్లుతుంది. ఇలాంటి పార్టీకి అందరము అండగా ఉండి ఓన్లీ హిందుత్వమే కాదు అందరికీ సమన్యాయంగా అందరికీ ఉన్నాయి. 3 తలాక్ తీసుకొచ్చి మహిళలకు ఎంతో మంచిగా చేశారు. అందులో ముస్లింలు ఏం చేశారంటే ఒక్కొక్కరు 7 మహిళలను పెళ్లి చేసుకొని వాళ్ళను ఓన్లీ ఎట్లా అంటే ఇంటికే పరిమితం చేసేవాళ్ళు. అది 3 తలాక్ తీసేసి ఇప్పుడు మోదీ ఆ మహిళలకు చాలా మంచిగా అది చేసేసింది. జమ్మూ కాశ్మీర్ ఇంతకుముందు చెప్పిన ప్రెసిడెంట్ కింద జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు ఒక వర్గము వాడు చేసుకుంటుండే పిల్లలు కానాలే కానీ మాత్రం అక్కడ మనం రాజకీయ పరంగా మనం వెనుకబడి ఉండటం. ఇప్పుడు 370 రద్దు చేసి ఇట్లా మనం ఇండియాలో ఇప్పుడు మంచి జమ్మూ కాశ్మీర్లో మనం చాలా బాగా పలుకుబడి ఉన్నది, స్వేచ్ఛగా బతుకుతున్నారు మనోళ్ళు. అట్లానే ఇప్పుడు రోహింగ్యాలు అన్నారు, ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మన దాంట్లో వచ్చి దయాళ్ ఉపాధ్యాయ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలతో జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆవిర్భవించింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంత్యోదయ, ఏకాత్మత, మానవతావాదం. అంత్యోదయ అంటే చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా, పేదకు కూడా ఏదైతే ప్రతిఫలాలు కూడా ఉన్నతవంతులకు అందుతాయో చిట్ట చివర ఉన్న పేద వ్యక్తులు కూడా అదే ఫలాలు అందాలని ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన ఈ పార్టీ ఏర్పడిన తర్వాత విలువలకు కట్టుబడిన ఒక ఓటు తక్కువడినా కానీ కొనుక్కోకుండా ఆ రోజు ఆయన పదవిని తృణప్రాయంగా వదిలేసిండు. అట్లాంటి సిద్ధాంతాలను ముందు తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 3వసారి ప్రధానమంత్రిగా ఉండనీకే ఈ విలువలు మాకు తోడ్పై ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు శాంక్షన్ చేయబడింది. అదే రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మనకు నిధులు విడుదల చేయండి. అలాగే ఉచిత రేషన్ ఈ పేదలకు ఇప్పటికే ఈ మంతు 3 నెలలకు సరిపోయేంత రేషను ఇప్పటికీ మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు 19 రాష్ట్రాల్లో అలాగే 4 కేంద్ర ప్రాంతాల్లో మన పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మైనార్టీ నాయకులు మహమ్మద్ సమీర్. గజ్వేల్ పట్టణంలో ఉన్న చిరు వ్యాపారాలను ఇబ్బంది పెట్టే విధంగా బంద్ నిర్వహించడం జరిగిందని, తాము కేవలం క్యాంపు కార్యాలయంలో ఏ రకమైన దాడి చేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే పెట్టి రావటం జరిగిందన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మైనార్టీ నాయకులు మొహమ్మద్ సమీర్ మాట్లాడుతూ గజ్వేల్ కు బంద్కు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇబ్బంది కలిగించిన టీఆర్ఎస్ పార్టీ కావాలనే గజ్వేల్ పట్టణంలో ఉన్న చిరు వ్యాపారాలను ఇబ్బంది పెట్టే విధంగా బంద్ నిర్వహించడం జరిగిందన్నారు. తాము కేవలం క్యాంపు కార్యాలయంలో ఏ రకమైన దాడి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే పెట్టి రావడం జరిగిందన్నారు. దానిపై తమపై కేసులు చేయడం సరైన పద్ధతి కాదని, ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీరు ఏ అర్హతతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు, బర్త్డే పార్టీలు నిర్వహిస్తున్నారు, ప్రజలకు తెలియపరచాలన్నారు. మీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వివిధ పార్టీల వారిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, నిన్న మీడియా సమావేశంలో ₹1 కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాలేదని, తీసుకురాలేదని అన్నావు. సంవత్సరంలో గజ్వేల్ మున్సిపాలిటీకి నెల రోజుల్లో 17 కోట్లు, తూప్రాన్ మున్సిపాలిటీకి 15 కోట్లు, కొండపాకలో స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్లు మరియు గ్రామాల్లో సీసీ రోడ్లకు ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు, అలాగే ములుగు మోడల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 16 కోట్లు, ఈ విధంగా ఇప్పటి వరకు కొన్ని వందల కోట్ల రూపాయలను గజ్వేల్ నియోజకవర్గానికి నర్సారెడ్డి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందన్నారు. మీకు దమ్ముంటే మీరేం చేశారు, నిజాలు చెప్పాలని, మా దగ్గర శాంక్షన్ లెటర్లతో సహా పనులు ప్రారంభించిన సాక్ష్యాధారాలు ఉన్నాయని, కాబట్టి ప్రతాప్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. గతంలో నువ్వు ఏం పని చేశావు, ఎక్కడున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నావన్నారు. ప్రతాప్ రెడ్డి నీ చరిత్ర గజ్వేల్ ప్రజలకు తెలియనిది కాదని, మరోసారి కాంగ్రెస్ జోలికొస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఏమిటో నీకు చూపిస్తాం, కబ్బర్దారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు నక్కారాములు గౌడ్, నరసింహారెడ్డి, రమేష్, గొంతుకు లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునగారి రాజిరెడ్డితో పాటు గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ సంఘటన నుంచి ఈరోజు బంద్ వరకు మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. క్యాంప్ ఆఫీసులో మా జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డి గారి నాయకత్వంలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడానికే పోయినాం తప్ప అక్కడ కార్యాలయంలో దాడి చేసినామని చెప్పడం చాలా పొరపాటు. ఎందుకంటే దమ్ముంటే మేము అక్కడ దాడి చేసినట్టు రుజువు చూపించాలి. క్యాంప్ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉంటాయి. మేము ఫర్నిచర్ ధ్వంసం చేసినామా, పైన అద్దాల వల్ల కొట్టినామా? మా ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టడానికి పోయినాం తప్ప మరి ఎటువంటి మేము దౌర్జన్యం చేయలేదు. ఇంకా మీరన్నా గతంలో 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో మొన్న వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. వార్డు సభలు మరి బహిష్కరించాలని ఒక నాయకుడు చెప్తాడు. అయ్యా, ప్రజలకు మీ ప్రభుత్వంలో మరి ప్రజల దగ్గరికి మీరు పోలేని పరిస్థితి అప్పుడు మేము ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు పోవాలనే ఉద్దేశంతో ఇది మొన్నటి 2వసారి మేము ఈ గ్రామ సభలు పెట్టడం. మరి గతంలో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో తెలుసు. పింఛన్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. మేమైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినాం, పింఛన్లు ఇచ్చినాం. మేము 6 గ్యారెంటీలు చెప్పకుండా కూడా మేము సన్న బియ్యం ఇస్తున్నాం, మరి 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి నువ్వు నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను వాడుకొని నీ పబ్బం గడుపుకోవడానికి నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. అసలు బంధు పాటించవలసిన అవసరం ఏముంది? ఈరోజు మొత్తం గజ్వేల్ పట్టణంలో మొత్తం చిరు వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు రోజు సంపాదించుకుంటేనే వాళ్ళ జీవితం గడుస్తుంది. అటువంటి వారిని బెదిరించుకుంటూ మీరు చూసినాము, వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ బంధు పాటించారు. ఇది ఎక్కడ న్యాయమే ప్రతాప్ రెడ్డి? ఈ విధంగా ప్రవర్తిస్తే నువ్వు అసలు కేసీఆర్కు మా మంచి చేయాలని చూస్తున్నావా, మరి చెడు చేయాలని చూస్తున్నావా? ముఖ్యంగా నిన్న చెప్తాడు ప్రతాప్ రెడ్డి,
మేము అభివృద్ధి చేసినామంటారు. ఏం అభివృద్ధి చేసినామే? ఒక బస్ స్టాండ్ గతి లేదు, మహాత్మ ఆడిటోరియం కడితివి, అది అట్లే ఉంటుంది. ఆడ బిల్డింగ్ కట్టినావు, కేజీ టు పీజీ వరకు ఆడిటోరియం కట్టినావు. అవి ఎందుకు మనకు వస్తున్నాయి? ఏ నిరుపేద మనకు వస్తుంది మహాత్మ ఆడిటోరియం? ఇలా బస్ స్టాండ్లు ఏ విధంగా ఉన్నదో తెలుస్తలేదా? మంచి బస్ స్టాండ్ తీసేసి మార్కెట్ కడితివి, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ తీసేసి ఇప్పుడు బస్ స్టాండ్ కడితివి. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి నాయకత్వంలో దాదాపు మెదక్ జిల్లా వెల్దర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహంకాళి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3వ వార్షికోత్సవం సందర్భంగా శని ఆదివారాల్లో ప్రత్యేక పూజలు, హోమం, అర్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహంకాళి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3వ వార్షికోత్సవం సందర్భంగా శని ఆదివారంలో ప్రత్యేక పూజలు, హోమం, అర్చన కార్యక్రమాలు చేశారు. ఆదివారం చివరి రోజు పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సామూహిక దీపారాధన, అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి గీతాలు, భజన కీర్తనలతో అమ్మవారి పల్లకి సేవ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు అష్టోత్తర శతకుండాత్మక మహంకాళి ప్రతిష్ట, వార్షిక యజ్ఞాలు నిర్వహించగా విశేష మహాకాళి హోమాలు, గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట, మంగళఘోష, గోపూజ, రుద్రాభిషేకం, 51 శక్తిపీఠ దేవతల హోమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను గోనుగుంట నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అంజిరెడ్డి హిందూ సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించారు. ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త కావేరి సత్యనారాయణ, సుశీల, కమిటీ ఉపాధ్యక్షులు గుత్తు సుదర్శన్ మాట్లాడుతూ 2 రోజుల పాటు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు, దాతలు ఆలయ అభివృద్ధికి ధన రూపేణ లేదా రుణ రూపేణ, వస్తు రూపేణ సహాయం చేసి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈరోజు మన వెల్దుర్తి మండలంలో మన్నేవారి జలాల్పురం గ్రామంలో మరి కాళీమాత యొక్క 3వ వార్షికోత్సవము మరి అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో మరి వేల సంఖ్యాదిగా వచ్చిన భక్తుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క క్షేత్రము స్వామివారు ఎప్పుడు చెప్తుంటారు, భారతదేశంలోనే ఒక గొప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుందని చెప్తున్నారు. మరి ఈ యొక్క ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య మరి కావేరి సత్యనారాయణ గారు అందరినీ గ్యాదర్ చేసి నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ పోతున్నాడు. మరొక విగ్రహం యొక్క శక్తి పెరగాలంటే, దాని యొక్క వైబ్రేషన్ పెరగాలంటే ప్రతిరోజు నిత్యము భక్తులు వస్తుంటే, భక్తులు కోరికలు అమ్మవారు తీర్చుతుంటేనే దాని యొక్క పవర్ పెరుగుతుంటుంది. దానికి అనుగుణంగానే మరి నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మన యొక్క దేవాలయం యొక్క కీర్తిని దశ దిశలా వ్యాపించేటట్టు కావేరి సత్యనారాయణ గారు అందరి యొక్క సహకారంతో మరి పైకి తీసుకెళ్తున్నాడు. శ్రీమాత్రే నమః. మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 మహాకాళి అమ్మవారి దివ్య దేవాలయంలో నిన్న ఈరోజు అంటే 4-5 తేదీలలో శని ఆదివారములలో అమ్మవారికి విశేషమైనటువంటి హోమ, పూజా, సేవ కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. ఎంతో మంది భక్తులు వేలాదిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని హోమం పీటల మీద కూర్చొని అమ్మవారి యొక్క ఏక పంచాశత్ శక్తిపీఠ దేవతా హోమము, ప్రత్యంగిర హోమము మొదలైనటువంటి విశేషమైనటువంటి హోమాల్లో 50 మంది భక్తాదులందరూ పాల్గొని తీర్థ ప్రసాదములు గ్రహించి అన్న ప్రసాదం నారాయణ సేవా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. కార్యక్రమంలో కొసమెరుపుగా అమ్మవారికి ఈరోజు సాయంత్రం దీపాలంకరణ సేవ చేయటం, దీపాలంకరణ సేవతో పాటే అమ్మవారికి పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించడం, ఎంతో మంది భక్తులందరూ కూడా వచ్చి ఈనాటి 3 రోజుల మహాయజ్ఞంలో అమ్మవారి చాలా, నేను మధ్యాహ్నం కూడా అన్నాను, ఇక్కడ ప్రజలు చాలా గొప్పవాళ్ళు అనుకోవాలి. భక్తిశాలలో వాస్తవంగా సత్యనారాయణ గారికి అమ్మవారు ఏ రూపంలో వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూపించే మరి అయ్యగారు వేసినటువంటి ప్రతిష్టా మంత్రములో చాలా గొప్పగా అనిపిస్తుంది. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా వైబ్రేషన్ ఉంటుంది. నాకు పోయిన కూడా చాలా వైబ్రేషన్ ఉంటుంది. నీ ఏం చేయాలంటే మధ్యాహ్నం కూడా కూర్చుంటే ఈ ఎండకి ప్రజలంటే సేటు గారిని పిలిచి ఆలయంలో మొట్టమొదటి పూజారి, ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
ఈ కాళీమాత యొక్క వేలూరు మఠంలో రామకృష్ణ పరమహంస గారు అర్చకుడు. ఆయన ఈ సమాజం కొరకు వివేకానందుడు లాంటి ధీర పురుషోత్తముని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి సిద్ధం చేసినటువంటి మహానుభావుడు కాళీమాత యొక్క అర్చకుడు రామకృష్ణ పరమహంస. కాబట్టి మీరంతా ఈ యజ్ఞాలు చేసినాం. ఇది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. సుమారు మా సత్సంగ పొళ్ళనే నాకు ఎదురు చూసుకుంటున్నాయి. పెండిల్లా ఎవరు లేకుండా అమ్మగారు కండవాడాలి. అవునా? ఏ చుట్టాలు వచ్చిన రాకుండా అమ్మగారు అవుతుండాలి. మా వాళ్ళు అడిగినట్లు ఆలోచిస్తున్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో సోమవారం మండలంలోని నార్లాపూర్, వెంకటాపూర్ కే, కల్వకుంట్ల, రజాక్పల్లి, తిప్పనగుళ్ల, బచ్చరాజుపల్లి, కాసింపూర్ తండా, చౌకత్పల్లి గ్రామాల వార్డు సభ్యులకు 5 రోజుల పాటు శిక్షణా తరగతులను స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో సోమవారం మండలంలోని నార్లాపూర్, వెంకటాపూర్ కే, కల్వకుంట్ల, రజాక్పల్లి, తిప్పనగుళ్ల, బచ్చరాజుపల్లి, కాసింపూర్ తాండా, చౌకత్పల్లి గ్రామాల వార్డు సభ్యులకు 5 రోజుల పాటు శిక్షణా తరగతులను స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వార్డు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యదర్శులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట సొసైటీ మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మైనంపల్లి రోహిత్రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. గజ్వేల్ పట్టణంలో ఉన్న చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టేందుకే బీఆర్ఎస్ వాళ్లు బంద్ నిర్వహించారని వెల్లడి. గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. నిరసనతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. నిజాంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీజేపీ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ చలిమిటి నరేందర్, బీజేపీ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.